హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి వీడియోలో. ఇప్పుడు దీనికి నేను లైనింగ్ అటాచ్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంత సింపుల్గా ఈజీగా అయితే చేసేస్తాను. ఫస్ట్ దీనికి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని కుట్టు మందం అయితే నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నానండి. నేను ఈ లైనింగ్ అటాచ్ చేయడానికి కొంచెం పెద్ద కుట్టు, నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేసే కుట్టు కాకుండా పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని రౌండ్ మొత్తం వేసేసాను. నేనైతే చాలా తొందరగా, చాలా స్పీడ్గా, ఫాస్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఎక్కడ కూడా ముడత లేకుండా ఎంత ఈజీగా, సింపుల్గా అయితే అయిపోయింది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఒక్క ముడత, చిన్న ముడత కూడా రాలేదు. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. ఇప్పుడు నేను ఇది ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకొని ఫిలిట్స్ అయితే పెట్టుకోవాలండి మనం బ్యాక్. చూడండి, నేను కటింగ్ అయితే చేసేసాను. మళ్ళీ ఇంకొకసారి మీకు చూస్తున్నానండి క్లాత్ ముడతలు ఉందా అనేది. చూడండి, నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. నాకైతే సింపుల్గా అయిపోయింది. నేను ఫిలిట్ అనేది క్లాత్ను ఇట్లా బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డ్గా మీద పరుచుకొని నేను ఇట్లా మెజర్మెంట్ ఎంత వరకు పెట్టాలనేది ఈ విధంగా పట్టుకొని చూసుకుంటానండి. ఈ ప్లేస్ దగ్గర నేను టక్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకు పెడుతున్నానంటే వెనకాల కానీ ముందు సైడ్ కానీ ఎటు నుంచి పెట్టినా సేమ్ ప్లేస్ దగ్గర మనకు బ్యాక్ పార్ట్కి ఫిలిట్స్ అనేవి రావాలి. నేను మీకు పెట్టిన తర్వాత చూపిస్తాను. నేను ఈ రెండు రకాలుగా షోల్డర్ మధ్యలో పట్టుకొని కూడా నేను టక్స్ అనేవి పెడతాను. నేను మీకు ఇది రెండు రకాలుగా చూపిస్తున్నానండి. చూడండి, టక్స్ పెట్టాను కదా, టక్స్ పెట్టిన దగ్గర నుంచి నేను ఫిలిట్ అయితే పెడుతున్నాను. ఇది నేను 1/2 ఇంచు మార్జిన్ తోటి 4 ఇంచుల పొడవు వరకు నేను ఫిలిట్ అయితే పెడతాను. మీకు బిగినర్స్ కోసమని నేను టేప్ పట్టి కూడా చూపిస్తున్నానండి. చూడండి, 1/2 ఇంచు మార్జిన్ తోటి 4 ఇంచుల పొడవు వరకు నేను ఫిలిట్ అయితే పెడుతున్నాను. 2 సైడ్ కూడా నేను అంతే మార్జిన్ తీసుకొని అయితే 2 సైడ్ల ఫిలిట్ పెట్టేస్తానండి. నేను మీకు తెలవాలనే టేప్ పట్టి మరీ చూపిస్తున్నానండి. చూడండి, 4 ఇంచుల దగ్గర దీన్ని ఈ విధంగా ఈ షేప్లో తీయాలి. ఇట్లా తీయడం వల్ల మనకు బ్యాక్ పార్ట్లో ఫిలిట్ పెట్టిన చోట ఎక్కడ కూడా ముడత రాకుండా ఉంటుందండి. మళ్ళీ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది. మనం ఒక 1/2 ఇంచు మార్జిన్ అయితే స్టార్ట్ చేస్తే కింద కూడా నడుము దగ్గర కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు సెట్ అవుతుంది ఖచ్చితంగా. నేను రెండు వైపులా కూడా అంతే మార్జిన్తో పెడుతున్నాను. చూడండి, నేను ఏ విధంగా అయితే పెడుతున్నాను అనేది. ఇది పెట్టిన తర్వాత నేను వీప్ పట్టి దీనికి వేసేస్తాను. నేను వీప్ పట్టి అయితే వేస్తానండి. ఇక్కడ వీప్ పట్టికి నేను ఒక సైడ్ అంచు వస్తుంది, ఒక సైడ్ మాత్రం కుట్టు వేయాలి. దానికి అటాచ్ చేసేటప్పుడు వెళ్ళిపోతుందండి. చూడండి, ఇక్కడ ఫిలిట్స్ అనేవి రెండు ఒక దగ్గర సమానంగా ఈ విధంగా వచ్చాయో ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఈ విధంగా రావడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది, ఫిట్టింగ్ సూపర్ వస్తుందండి. నేను ఇవి పట్టి మీకు వేయడం అయితే చూపిస్తున్నాను. ఈ అంచు ఉన్న వైపు బయట వైపుకు పెట్టుకొని అంచు లేని వైపున మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని కుట్టుకున్న తర్వాత తిరిగేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ అంచును ఉన్న చోట మలపనవసరం లేదు, మలపకుండా డైరెక్ట్ కుట్టేస్తే సరిపోతుందండి. నేను మన కటింగ్ వీడియోలో బ్యాక్ పార్ట్కు యొక్క వీప్ పట్టికి కటింగ్ రాకుండా సింగిల్ పీస్, ఒకటే పీస్ తీస్తానండి. ఒకసారి మన కటింగ్ వీడియోలోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు అవి పట్టి వేయడం అనేది చాలా తొందరగా, సులువుగా, జాయింట్లు ఎక్కడ లేకుండా అయిపోతుందండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకోసం మంచి మంచి టిప్స్తో చాలా వీడియోస్ ఇంకా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టిచ్ ఎందుకంటే హెమ్మింగ్ చేయడం కోసము. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ వీప్ పై నుండి వేసుకున్న కుట్టు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ స్టిచ్ వేయడంతో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత నీట్గా, ఎంత ఫినిషింగ్గా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.